సుధీర్ బాబుతో పాటు ఈ రోజు మరో ఇద్దరిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 తపాలా కార్యాలయాల్లో ప్రధానంగా నోట్ల మార్పిడిలో అక్రమాలు జరిగినట్టుగా ఇప్పటికే సిబిఐ గుర్తించింది. సుమారు 3 కోట్ల రూపాయలను వీరు దొడ్డిదారిన కొంతమంది వ్యాపారులకు మార్చినట్టుగా సిబిఐ తేల్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి 3 కేసులను సిబిఐ నమోదు చేసింది. హిమాయత్ నగర్, గోల్కొండ, కార్వాన్ 3 పోస్టాఫీసుల కేంద్రంగా జరిగినట్టుగా తెలిసింది. మరో కేసు కూడా నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు కీలక ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారు. ఆయన 2011 ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ చెందినటువంటి అధికారి. ఆయన మొత్తం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానమైన ఆయన పరిధిలో ఉన్న పోస్ట్ ఆఫీసులను కేంద్రంగా చేసుకొని ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. ప్రధానంగా ఇది నితిన్ నరసింహారెడ్డి అనే ఆ ఇద్దరు స్నేహితులు కూడా ఆయనకు సహకరించారు. వారు కొంతమంది తమకు తెలిసినటువంటి వ్యాపారులను, నల్లధనం ఉన్న వారందరినీ కూడా నోట్లు మార్పిడి చేసేందుకు సుధీర్ బాబు ద్వారా ఇదంతా వ్యవహారం నడిపించారు. మొత్తం వారందరికీ కూడా కమిషన్ పద్ధతిలో సుధీర్ బాబు వారందరికీ ఆ నోట్లు మార్పిడి చేసినట్టుగా సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించి సుమారు ఇప్పటికే కీలకమైన ఆధారాలు సేకరించింది. 11 ప్రాంతాల్లో సోదాలు చేసి ఇప్పటివరకు 18 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 55 కీలకమైన దస్త్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో గతంలో ఆ 4గురిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు ఈ రోజు తాజాగా 3గురిని కోర్టులో హాజరుపరిచారు. సుధీర్ బాబుతో పాటు ఆయనకు సహకరించిన నితిన్, అప్సుగూడకు చెందినటువంటి నితిన్, అదేవిధంగా హిమాయత్ నగర్కు చెందినటువంటి స్థిరాస్తి వ్యాపారి నరసింహారెడ్డి 3గురిని కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారందరికీ ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. అయితే సుధీర్ బాబును మళ్లీ కస్టడీలోకి తీసుకొని విచారించడానికి సిబిఐ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో బాగా పాలు పంచుకున్న వ్యాపారులు ఎవరు, వారికి ఏ విధంగా నల్లధనం వచ్చింది, వారు ఎంత సొమ్మును కొత్త నోట్లను 2000 రూపాయలు మార్చుకున్నారనే వివరాలను సిబిఐ అధికారులు సేకరిస్తున్నారు. త్వరలో ఆ వ్యాపారులను కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే చారి, అసలు ఈ 3 కేసులు వీళ్లపైన పెట్టారు. వీళ్ళ నుంచి ఇప్పటి వరకు అసలు సూత్రధారి ఎవరు అనేది ఏమైనా ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? దానిపైనే సిబిఐ అధికారులు చాలా లోతుగా విచారిస్తున్నారు. ప్రధానంగా ఆ విషయం ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి సుధీర్ బాబును మళ్లీ కస్టడీలోకి, కోర్టు అనుమతులతో కస్టడీలోకి తీసుకొని ఎవరు మార్చారన్న విషయాన్ని తెలుసుకోవాలని చెప్తున్నారు. సిబిఐకి ఇప్పటికే కొంత ప్రాథమికంగా సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలు, అదేవిధంగా వారి తరఫున మధ్యవర్తులు సుధీర్ బాబును సంప్రదించి వారి నుంచి ఈ వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా తెలుస్తుంది. అతనికి సంబంధించి అంటే నితిన్, నరసింహారెడ్డి ఈ రోజు అరెస్ట్ అయినట్టు వారిద్దరు కూడా వ్యాపారులకు, అదేవిధంగా సీనియర్ సూపరింటెండెంట్ కు మధ్యవర్తిత్వం చేసి ఇవన్నీ కూడా మార్చినట్టున్నారు. అయితే ఆ వ్యాపారులు ఎవరనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. వారి కోసం సిబిఐ ఇంకా విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక పేపర్ దస్త్రాలు, అదేవిధంగా బ్యాంకు స్టేట్మెంట్లు, కంప్యూటర్ సంబంధించిన మెయిల్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. త్వరలో వారి ఇళ్లలో కొంతమంది సోదాలు చేసి మరి ఆ వ్యాపారులను కూడా అరెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.